మన 'శంకర వరప్రసాద్' గారు. ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అసలు ట్రైలర్ ఏం గొట్టారు? అసలు ఏం కట్ జేశారు? అసలు నిజంగా ఒక్క ముక్క కూడా అర్థం కాలే ట్రైలర్ రా. అరే! ఏ సీన్స్ ఎక్కడొస్తున్నాయి? ఏది ఎక్కడ పోతుంది? ఏంది? అసలు నిజంగా చెప్తున్నా ట్రైలర్ రా నా పర్సనల్‌గా చెప్తున్నా నేనైతే డిసప్పాయింట్ అయినా. ఇంకా చాలామంది కింద కామెంట్ సెక్షన్‌లో కూడా వాళ్ళు ఈ ట్రైలరు ఇది ట్రైలరా లేదంటే సీరియలా బ్రో అని చాలామంది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఒకసారి వెళ్లి చూడండి. నేను నెగెటివ్‌గా అయితే చేస్తలేను. నేను ఉన్న ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ట్రైలర్ విషయానికొస్తే ఒక మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మీద నడిచేలాగా అయితుంది. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే ఆహ్, తప్పు చేసిన వాళ్ళను కోసి కారం పెడతాడన్నట్టు అంటే అప్పుడు ఆ డైలాగ్ వచ్చినప్పుడు మంచి హైప్‌లో డైలాగు. అక్కడ చూసుకుంటే ఫ్యామిలీ ఓరియెంటెడ్. వంకాయలు కోసి గుత్తి వంకాయలు కోసి నూనెలో దేవిస్తాడు. మళ్ళా క్రిమినల్స్‌ని పిండి ఆరేస్తాడన్నట్టు అక్కడనేమో బట్టలు పిండి ఆరేస్తాడు. ఇగ ఫస్ట్ మంచి హైప్‌తో ఇచ్చారు. మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ అని మంచిగా అర్థమైంది. తర్వాత రా ఏజెంట్ అంటే ఫైటింగ్ సీన్ ఉంటది. అసలు ఫైటింగ్ సీన్ ఎలా అంటే మంచి స్మూత్‌గా ఎళ్ళిపోతది. అరే! ఇది ఫైటింగు అంత హైప్ లేకుండా సింపుల్‌గా ఫైటింగ్ అయితే ఉంటది. దీని తర్వాత మళ్ళా హీరోయిన్ ఇంట్రడక్షన్ అంటే హీరోయిన్ ఎంట్రీ. అబ్బా! హీరోయిన్‌ది నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హీరోయిన్ కాలర్ దిగుతున్నప్పుడు టిన్ టిన్ అని ఏదో చిన్నపిల్లల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా ఉంటది. అదొక డిసప్పాయింటు. మళ్ళీ ఇంకోటేందంటే కొన్ని కొన్ని దగ్గర డైలాగ్స్ మ్యూట్ చేసిర్రు. వీళ్ళు కావాలని మ్యూట్ చేసిర్రా? లేదంటే అరే! ట్రైలరు ఈ టైంకి అనౌన్స్ చేసినాం. ఈ టైంకి లేట్ అయిపోతుంది. ఈ మ్యూట్ చేస్తేనే కరెక్ట్ అని చెప్పి అలా మ్యూట్ చేసిర్రా? అని ఇంకా అది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నది. ఎందుకంటే రెండోటి దగ్గర హీరోయిన్ చెప్తున్నప్పుడు మన బాస్ అయితే ఇట్లా చెవులు మూసుకుంటాడు. అప్పుడు ఆడ ఏదో బూత్‌వాడు ఉన్నది అందుకే మూసుకున్నా. అందుకే మ్యూట్ చేసిర్రు అని అనుకోవచ్చు. ఇంకో దగ్గర మన బాసు ఇలా అని హీరోయిన్‌ని తిడుతున్న డైలాగ్ ఉంటది. అది కూడా లిప్ రీడింగ్ ఉంది గానీ డైలాగ్ అయితే మ్యూట్ చేసేసిర్రు. మూవీ మొత్తము ఒక లైన్ మీద ఎళ్తుంది. అరే! ఇది మూవీ అన్నప్పుడు నాకు ఏడ అనిపించింది అంటే లాస్ట్‌కి నుంచి ఒక డైలాగ్ ఉంటది. మనం టార్చర్ చేసే పెళ్ళాం తరపున బంధువుల్ని అలానే ముఖ్యంగా మన అత్తగారిని, మామగారిని మనం తిరిగి టార్చర్ చేస్తే ఉంటది వేరే లెవెల్ కిక్ ఉంటదని అంటారు. అంటే ఇక్కడ మనకేమర్థమైందంటే మన నయనతార గారు అలానే మన బాసు ఏదో మ్యారేజ్ చేసుకొని వాళ్ళు విడాకులు తీసుకొని దూరం ఉంటున్నారు. తర్వాత మేడంకి ఏదైతే నయనతార ఉంటుందో ఆమెకు ఏదో సమస్యొచ్చింది. ఆమె మంచి ఆస్తిపరురాలు. ఆమెకు ఏదో సమస్యొచ్చింది. ఇక రా ఏజెంట్‌గా మన బాసు అక్కడికెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా వీళ్ళని టార్చర్ చేస్తాడు అన్న మీదే మంచి కామెడీ ఓరియెంటెడ్‌గా అన్న దాని మీదనే లైన్ బేస్ అయ్యి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్‌లో అట్లా డైలాగ్ అయితే ఉంది. ఇంకా కామెడీ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. వాట్సాప్‌లో నన్ను అన్‌బ్లాక్ ఎంతో సీరియస్‌గా చెప్పి వాట్సాప్‌లో నన్ను అన్‌బ్లాక్ చెయ్యవా అని చెప్పి మళ్ళీ ఎంతో కోపంగా తిడుతున్నట్టు లోపలికొచ్చి తిట్టు ఇట్లా అబ్బా! ఎక్స్‌ప్రెషన్స్ గాని, చిరంజీవి గాని వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక కొన్ని కొన్ని చోట్ల డిసప్పాయింట్ అంటే ట్రైలరే డిసప్పాయింట్. అట్లా అనిపించింది. ఆ ఫైటింగ్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది. బాస్‌కి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, అలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు లేదు. ఏదో కొడుతున్నట్టు బాస్, బాస్ అదొకటే వచ్చింది హైప్‌లో లేసిర్రు గానీ అంత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏం లేదు. ప్రమోషన్స్ అయితే వీళ్ళు చాలా హైప్‌గా చాలా గట్టిగా అయితే చేసిర్రు కానీ ట్రైలర్‌కొచ్చేసరికి డిసప్పాయింట్ చాలామంది. కింద కామెంట్ సెక్షన్‌లో కూడా ఇది ఏ సీరియల్ బ్రో? ఏ ఛానెల్‌లో రిలీజ్ అయితుంది అని చెప్పి చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఆ సీరియల్ టైప్ తీసిర్రని చెప్పి కింద కామెంట్ సెక్షన్ నా ఒపీనియన్ అయితే నేనైతే చెప్పేసాను. ఇక మీరేమనుకుంటున్నారో ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ రివ్యూస్‌కి అండ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకొని లైక్ చేసుకోండి. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.